అందరికీ నమస్కారం అండి. చూసారా ఈరోజు సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ చూద్దాము. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. నేను కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ బిర్యానీ కోసం. ఇది ముందుగా మేనేజ్ చేసి పెట్టుకుందాము. ఇందులో ఆనియన్ వేసాను, కల్లుప్పు వేసుకున్నాను, కారము పసుపు వేసానండి, స్కిప్ అయిపోయింది. గరం మసాలా వేసుకున్నాను, 2 స్పూన్స్ వేసుకోవాలండి. బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా పుదీనా, త్రీ స్పూన్స్ పెరుగు, ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేద్దామండి. కలిపేసాను. ఇది మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత బిర్యానీ రేక్ష తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో బిర్యానీ మసాలా వేసుకుందాము. అవన్నీ వేసేసుకోవాలండి. తర్వాత పెద్ద సైజు 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ మాత్రం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకున్నానండి. అది కూడా కాస్త వేగిన తర్వాత వేగింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను. ఇది కూడా వేయించాలి. ఇప్పుడు ఇందులో 3 టమాటాస్ కట్ చేసి వేసాను. ఇవి మెత్తబడేంత వరకు వేయించుదాము. మెత్తగా వేగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. ఫైవ్ మినిట్స్ బాగా వేగాలండి. బాగా వేగింది, మసాలాలు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాము. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలబెడదాము. ఇప్పుడు మూత పెట్టేసి చూసారా వాటర్ మొత్తం ఎలా ఎగిరిపోయిందో, ఇలా మొత్తం బాగా వేగాలండి.
నేను ముందుగా 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలబెట్టాలి. ఇందులో 5 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. పాత బియ్యం, చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇది మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఉప్పు తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకున్నాము. మూత పెట్టేద్దాము. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు మిక్సీ వేసి పెట్టేసుకున్నాము. జీడిపప్పు పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇందులో నిమ్మకాయ దెబ్బ పిండుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. కలిపేసిన తర్వాత చూసారా, వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. అంతేనండి, అయిపోయింది. టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. ఈ ప్రాసెస్ లో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చికెన్ ఫ్రై కూడా చేశానండి, ఈ వీడియో కూడా పెట్టాను.